మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే మీరు మానవత్వం ఉన్న మనుషులైతే కేరళలో జరిగిన ఈ కిరాతకమైన రియల్ క్రైమ్ స్టోరీని మీరు తప్పకుండా చూడాలి. అది కేరళలోని కొల్లాం జిల్లా. ప్రకృతి అందాలకు ప్రశాంతతకు ఆ జిల్లా మారుపేరు. ఎటు చూసినా పచ్చని కొబ్బరి తోటలు, బ్యాక్ వాటర్స్ తో చాలా మంచి అనుభూతినిస్తుంది ఆ జిల్లా. బహుశా అందుకేనేమో కేరళ రాష్ట్రాన్ని గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. కానీ ఆ ప్రశాంతత వెనక, ఆ అందం వెనక ఒక ఇంటి 4 గోడల మధ్య జరిగిన ఒక అమానుషమైన ఘటన మానవత్వం అనేది ఉన్న ప్రతి ఒక్కరిని తలదించుకునేలా చేసింది. ఒక ఆడపిల్లను కత్తితో పొడవలేదు, ఉరివేయలేదు, విషం పెట్టలేదు. కానీ అంతకు మించి ఒక క్రూరమైన పద్ధతిలో అంగుళం ప్రాణాలు తోడేస్తూ ఆమెను సజీవ శవంగా మార్చిన ఒక భయంకరమైన యథార్థ సంఘటన ఇది. మన భారతదేశ నేర చరిత్రలోనే పోలీసులను కూడా కన్నీళ్లు పెట్టించిన క్రైమ్ స్టోరీ ఇది. ఒక మర్డర్ అంటే సాధారణంగా కత్తిపోట్లు, విషం లేదా గొంతు పిసకడం అంటారు. కానీ ఇక్కడ హంతకులు వాడిన ఆయుధం అవేమీ కాదు. వాళ్ళు వాడిన ఆయుధం ఎవరికీ కనిపించనిది. ఆఖరికి పోలీసులను కూడా కన్ఫ్యూజ్ చేసిన ఒక సైలెంట్ డెడ్లీ మర్డర్ ప్లాన్ ఇది. మీ ఇంట్లో గనక ఒక ఆడపిల్ల ఉంటే మాత్రం ఈ కథ వింటే మీకు వెన్నులో వణుకు పుడుతుంది. అంత కిరాతకమైన ఈ క్రైమ్ స్టోరీని చూసే ముందు మీరు గనక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఈ వీడియోని ఎక్కడి నుండి చూస్తున్నారో ఇప్పటి వరకు కామెంట్ చేయకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి. మా వీడియోలు ఎక్కడి దాకా రీచ్ అవుతున్నాయో తెలిస్తే ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ మరిన్ని మీ ముందుకు రోజు తీసుకొస్తూ మిమ్మల్ని మరింత థ్రిల్ చేయడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. అది 2019వ సంవత్సరం మార్చి 21వ తేదీ. బయట సన్నగా వర్షం పడుతుంది. ఆ చల్లటి గాలికి రోడ్ల మీద చూడటానికి కూడా ఎవరూ లేరు. అప్పుడు సమయం అర్ధరాత్రి దాటి 1 గంట అవుతుంది. కొల్లాం జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డు ఎప్పటిలాగే ప్రమాదాల్లో గాయపడిన వాళ్లతో, ఎమర్జెన్సీ కేసులతో హడావుడిగా ఉంది. డ్యూటీలో ఉన్న డాక్టర్ ఒక యాక్సిడెంట్ కేసు చూసి అప్పుడే ఏదో ఫైల్లో రాసుకుంటున్నాడు. అయితే అప్పుడే ఒక ఆటో వేగంగా వచ్చి బ్రేకులు వేసి హాస్పిటల్ మెట్ల ముందు ఆగింది. అందులో నుంచి ఒక ఆటో డ్రైవర్, మరో కుర్రాడు కంగారుగా దిగారు. వాళ్ళ ముఖంలో విపరీతమైన భయం ఉంది. నేరుగా పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్లిన ఆటో డ్రైవర్, సార్, డాక్టర్ గారు, మా పక్కింట్లో ఆమె స్పృహ తప్పి పడిపోయింది సార్. ఆమె కూపిరి ఆడటం లేదు, ఆమెను కాపాడండి సార్ అంటూ బ్రతిమలాడాడు. అది విన్న వెంటనే స్ట్రెచర్ తీసుకురండి ఫాస్ట్ గా అని అరుస్తూ డాక్టర్ పరుగున బయటకొచ్చాడు. వెంటనే వార్డు బాయ్స్ స్ట్రెచర్ తీసుకొని డాక్టర్ వెనకాలే పరిగెత్తారు. ఆటోలో ఉన్న మహిళను స్ట్రెచర్ మీద పడుకోబెట్టి లోపలికి తీసుకొచ్చారు. వార్డులోని తెల్లటి లైట్ల వెలుతురు ఆమె మీద పడుతుండగా డ్యూటీలో ఉన్న డాక్టర్ ఆమె నాడీ పట్టుకొని చెక్ చేయడానికి చెయ్యి పట్టుకున్నాడు. కానీ ఆ స్ట్రెచర్ మీద ఉన్న మహిళ ఆకారాన్ని చూడగానే ఎన్నో వందల మందికి ట్రీట్మెంట్ ఇచ్చిన ఆ డాక్టర్కే గుండె జారిపోయినంత పనయ్యింది. అతను చూసింది మనిషినా లేదంటే 100 ఏళ్ల క్రితం నాటి మమ్మీనా అని ఒక్క క్షణం ఆ డాక్టర్ కూడా షాక్ అయిపోయాడు. ముఖం మీద ఉన్న చర్మం మొత్తం ముడతలు పడిపోయింది. కళ్ళు లోపలికి గుంతలు పడిపోయాయి. బుగ్గల్లో నుంచి ఎముకలు బయటికి పొడుచుకొని వచ్చాయి. వీటన్నిటినీ మించి ఆమె చేతులు, కాళ్ళు చూస్తే ఎముకలు బయటకొచ్చి అచ్చం చెక్క పుల్లలా ఉన్నాయి. ఆమె శరీరం మీద ఎంత వెతికినా 1/2 కేజీ కండ కూడా లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే కేవలం చర్మం కప్పబడిన ఒక అస్థి పంజరంలా మాత్రమే ఉంది ఆ మహిళ. అప్పుడు డాక్టర్ ఆ ఆటో డ్రైవర్ తో, ఈ ముసలామ వయసెంత, ఏం వ్యాధి వచ్చింది, ఈమెకి ఎన్నేళ్ల నుంచి బాధపడుతుంది అని అడగ్గా ఆటో డ్రైవర్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను వణుకుతున్న గొంతుతో, కాదు సార్, ఆమె ముసలామె కాదు సార్, ఆమె పేరు తుషారా, ఆమె వయస్సు 28 ఏళ్లు మాత్రమే సార్ అని చెప్పాడు. ఆ మాట వినగానే డాక్టర్ చేతిలో ఉన్న స్టెథోస్కోప్ కింద పడిపోయింది. డాక్టర్ తో పాటు అక్కడ ఉన్న నర్సులకు కూడా మైండ్ బ్లాక్ అయ్యింది. 28 ఏళ్ల అమ్మాయి 70 ఏళ్ల ముసలామెలాగా ఒక ఎముకల గూడులా మారిపోవడం ఏంటి అని ఆశ్చర్యంతో డాక్టర్ వెంటనే సిపిఆర్ చేశాడు. ఆమె పల్స్ కూడా చెక్ చేసి చూశాడు. కానీ లాభం లేదు. ఆ శరీరంలో ఒక్క రక్తం చుక్క కూడా లేదు. ఆమె శరీరంలో ప్రాణం ఎప్పుడో గాల్లో కలిసిపోయింది. హాస్పిటల్ కు తీసుకురావడానికి ముందే ఆమె చనిపోయింది అని డాక్టర్ కూడా నిర్ధారించాడు. కానీ ఆ డాక్టర్ కి మనసులో ఏదో తెలియని భయం కలిగింది. ఇది ఖచ్చితంగా సహజ మరణం కాదు. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధి వచ్చినా సరే మనిషి ఇంతలా బక్క చిక్కిపోరు. ఈమె బరువు కనీసం 25 కిలోలు కూడా లేదు. అసలు ఈమెకేమయ్యింది? ఒక ఆడ మనిషి ఇంత దారుణమైన పరిస్థితికి ఎందుకు వచ్చింది అన్న అనుమానంతో డాక్టర్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కొద్దిసేపటికే పోలీసులు గవర్నమెంట్ హాస్పిటల్ కి చేరుకున్నారు. ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో తుషారా తల్లిదండ్రులైన
తులసీధరన్, విజయలక్ష్మిలకు ఫోన్ చేసిన పోలీసులు జరిగిన విషయం మొత్తం చెప్పారు. తులసీధరన్ తన చిన్న కిరాణా కొట్టులోనే ఒక పాత మంచం మీద పడుకొనున్నాడు. ఆ అర్ధరాత్రి సమయంలో తమ కూతురు చనిపోయిందన్న వార్త వినగానే ఆ ముసలి దంపతులు పిడుగుపడినట్లు కుప్పకూలిపోయారు. చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోయింది. 5 ఏళ్లుగా తమ కూతురి ముఖం కూడా చూడని ఆ తల్లిదండ్రులు ఇప్పుడు ఆమెను శవంగా చూడాల్సి వస్తుందని తల్లడిల్లుతూ పక్కింటి వాళ్ళని బండి అడుక్కొని హాస్పిటల్ కు చేరుకున్నారు. మార్చురీ గదిలో ఉన్న తుషారా మృతదేహాన్ని చూడగానే ఆ తల్లిదండ్రులు ఏడ్చిన ఏడుపులు ఆ హాస్పిటల్ గోడలకు కూడా కన్నీళ్లు తెప్పించేలా ఉన్నాయి. నా తల్లి తుషారా, ఏమైందమ్మా నీకు? కలకల్లాడుతూ ఉండే నా బిడ్డను ఇలా పీక్కొని తిన్నట్టు మార్చేశారేంట్రా పాపాత్ముల్లారా, మీరు నాశనం అయిపోతారా అంటూ ఆ తండ్రి తులసీధరన్ గుండెలు బాదుకుంటూ ఏడ్చాడు. ఇక ఆ తల్లైతే తన బిడ్డ శవాన్ని వాటేసుకొని స్పృహ కోల్పోయింది. ఒకప్పుడు 153 సెంటీమీటర్ల ఎత్తుండి 50 కిలోల బరువుతో ఎంతో ఆరోగ్యంగా ఎంతో అందంగా ఉన్న తుషారా చనిపోయే నాటికి కేవలం 21 కిలోల బరువు మాత్రమే ఉందన్న డాక్టర్ల మాటలు విని ఆ తల్లి స్పృహ తప్పి పడిపోయింది. ఇది ఖచ్చితంగా తన కూతురి అత్తింటి వాళ్ళు చేసిన పక్కా హత్యేనని, వాళ్లే తన బిడ్డను ఇంత రాక్షసంగా హింసించి చంపేశారని తులసీధరన్ పోలీసుల కాళ్ల మీద పడి తన బిడ్డకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. తన కూతురి అత్తింటి వాళ్ళ మీద కంప్లైంట్ చేశాడు. ఒక్కసారి మీరే ఊహించుకోండి, ఒక 28 ఏళ్ల అమ్మాయి బరువు 21 కిలోలకు పడిపోవడం ఏంటి? కళ్ళ ముందు ఆ అమ్మాయి శవాన్ని చూస్తే ఖచ్చితంగా ఒక అస్థిపంజరం లాగే ఉండుంటుంది కదా. 5 ఏళ్లుగా తమ కన్నబిడ్డ మొహాన్ని చూడని ఆ తుషారా తల్లిదండ్రులకు ఎంతటి గుండెకోత మిగిలుంటుందో కదా. అయితే ఆ తండ్రి ఇచ్చిన కంప్లైంట్ తో పోలీసుల దర్యాప్తు స్టార్ట్ అయింది. కానీ వాళ్ళ ముందున్న సవాల్ చాలా పెద్దది. అదేంటో ఇప్పుడు చూద్దాం. పోలీసులు తుషారా భర్త చందూలాల్ ను హాస్పిటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. చందూలాల్ వృత్తిరీత్యా ఒక ప్రైవేట్ కంపెనీలో వెల్డర్ గా పనిచేస్తుంటాడు. అతను చూడటానికి బక్కపలచగా ఉంటూ బయటి ప్రపంచానికి ఎంతో సైలెంట్ గా ఒక అమాయక చక్రవర్తిలా కనిపిస్తాడు. పోలీసులు వాడి కాలర్ పట్టుకొని పక్కకు లాగారు. వాడు ఎంతో అమాయకుడిలాగా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ పోలీసుల ముందు నటించడం మొదలు పెట్టాడు. సార్, నాకేం తెలియదు సార్, నేను రోజంతా వెల్డింగ్ పనుల్లో ఉంటాను. నా భార్యకు మానసిక స్థితి సరిగ్గా లేదు సార్. నేను వెళ్లి మంచి డాక్టర్ని కలుద్దామన్నా ఒప్పుకునేది కాదు. గత కొన్ని నెలలుగా ఆమె అన్నం తినడం కూడా పూర్తిగా మానేసింది. నేను ఎంత బతిమిలాడినా ఆకలి లేదంటూ తినేది కాదు సార్. ఎప్పుడైనా తినమని బలవంతం చేస్తే చాలా సార్లు కోపంగా అన్నం ప్లేట్ ను నా మొహం మీద కొట్టేది సార్. ఆమెకు పిచ్చి పట్టి ఆమె నాశనం చేసుకుంది. ఇలా ఉంటే ఆరోగ్యానికి ప్రమాదం, హాస్పిటల్ కి వెళ్దామంటే నాతో ఏ రోజు రాలేదు సార్. దయచేసి నన్ను నమ్మండి సార్ అని చందూలాల్ ఏడుస్తూ బుకాయించాడు. అతని మాటలు వింటుంటే నిజమేనేమో, అనోరెక్సియా లాంటి ఈటింగ్ డిజార్డర్ తో బాధపడుతూ సరిగ్గా తినక తుషారా ఇలా ఆకలికి బలైందేమో అని పోలీసులు కూడా ఒక క్షణం కన్ఫ్యూజ్ అయ్యారు. కానీ తుషారా తల్లిదండ్రులు మాత్రం ఆవేశంగా పోలీసుల దగ్గరకు వచ్చి, వీడి మాటలు అస్సలు నమ్మకండి సార్, వాడు పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు. వీడి తల్లి కలిసి ఆడే నాటకం సార్ ఇది. 5 ఏళ్లుగా మా కూతురుతో కనీసం ఫోన్ లో కూడా మాట్లాడనివ్వలేదు సార్ ఈ రాక్షసులు. మా బిడ్డను గదిలో పెట్టి తాళం వేసి అన్నం పెట్టకుండా ఇలా చంపేశారు సార్ అని ఆరోపించారు. దాంతో 2 వర్గాల వాదనలు విన్న పోలీసులు అసలు నిజమేంటో తెలియాలంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సిందేనని తుషారా మృతదేహాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారు. ఈ లోపు అసలు తుషారా బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు చందూలాల్ తో ఆమెకు పెళ్లి ఎలా జరిగింది అని పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ విచారణలో బయటపడిన వాస్తవాలు ఒక పేదింటి తండ్రి యొక్క దీనమైన పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపించాయి. కరుణాగపల్లి అనే గ్రామంలో తులసీధరన్, విజయలక్ష్మిలది ఒక నిరుపేద కుటుంబం. ఒక చిన్న కిరాణా కొట్టు నడుపుకుంటూ ఉదయం 6 గంటలకు షాపు తెరిస్తే రాత్రి 10 గంటల దాకా ఆ సరుకుల మధ్య కూర్చొని రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో బతికేవారు. తులసీధరన్ కి ఆ కిరాణా కొట్టే ప్రపంచం. అతని బట్టల నిండా ఎప్పుడు ఆ సరుకుల వాసనే వచ్చేది. అయితే తుషారకు పెళ్లి వయసు రావడంతో ఎన్నో సంబంధాలు చూశారు. తన కూతుర్ని బాగా చదివించలేకపోయినప్పటికీ ఒక మంచి ఇంటికి కోడలిగా పంపాలి అనేది ఆ పేద తండ్రి కోరిక. కానీ ఏ సంబంధం వచ్చినా భారీగా కట్నం అడుగుతూ ఉండటంతో ఆ తండ్రి నిరాశపడేవాడు. తన పేదరికం తన కూతురి మంచి భవిష్యత్తుకు అడ్డుగా మారిందని కుమిలిపోయేవాడు. ఎన్నో మంచి సంబంధాలు కూడా కట్నం విషయంలోనే వెనక్కి వెళ్లిపోయాయి. అయితే సరిగ్గా అదే సమయంలో చందూలాల్ సంబంధం తులసీధరన్ ఇంటికి వచ్చింది. చందూలాల్ తల్లి పేరు గీతాలాల్. ఆమె తులసీధరన్ ఇంటికి ఒక ఖరీదైన పట్టుచీర కట్టుకొని మెడలో లావుపాటి బంగారు గొలుసులతో ఒక పెద్ద మనిషిలా వచ్చింది. ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ, మాకు ఎలాంటి కట్నం వద్దండి, మీరు బాగా
పేదవాళ్ళని మాకు తెలుసు. మాకు డబ్బు మీద ఏ మాత్రం ఆశ లేదు. మాకు ఒక మంచి అమ్మాయి దొరికితే చాలు అనుకుంటున్నాం. మీ కూతుర్ని నా కూతురులాగా మా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాం అని ఎంతో పెద్ద మనసుతో మాయమాటలు చెప్పింది. ఆ మాయమాటలు నమ్మిన తులసీధరన్ దేవుడే ఆమె రూపంలో వాళ్ళ ఇంటికి వచ్చాడని ఎంతో మురిసిపోయి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటూ సంబంధాన్ని ఖాయం చేసి నిశ్చితార్థం కూడా చేసేశాడు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. పెళ్లికి సరిగ్గా కొన్ని రోజుల ముందు గీతాలాల్ తన అసలు రంగుని బయటపెట్టింది. ఒక రోజు హఠాత్తుగా తులసీధరన్ ఇంటికి వచ్చి మొండిగా కూర్చొని మా అబ్బాయి భవిష్యత్తు కోసం వాడు వెల్డింగ్ షాప్ పెట్టుకోవాలి అనుకుంటున్నాడు. ఆ షాపు పెట్టుకోవడానికి మీరు ఒక 2 లక్షల రూపాయల డబ్బు 20 సవర్ల బంగారం కట్నంగా ఇవ్వాలి అని డిమాండ్ చేసింది. అది విన్న తులసీధరన్ కు కాళ్ళు చేతులు వణికిపోయాయి. 2 లక్షల డబ్బు 20 సవర్ల బంగారం అంటే దాదాపుగా 160 గ్రాముల బంగారం నేనెక్కడి నుంచి తీసుకురావాలి? కట్నం వద్దు, మీ అమ్మాయి చాలు అన్న వాళ్ళు ఇప్పుడు కట్నం అడుగుతున్నారేంటి అని వాళ్ళని ఎంతో బతిమిలాడాడు. ఇప్పుడు నా దగ్గర అంత స్తోమత లేదండి, నా కూతురు బతుకు రోడ్డున పడుతుంది, కొంచెం పెద్ద మనసుతో దయ చూపించండి తల్లి, దయచేసి ఈ పెళ్లిని చెడగొట్టకండి అని గీతాలాల్ కాళ్ల మీద పడ్డాడు. అయితే అప్పుడు గీతాలాల్ ఒక కండిషన్ పెట్టింది. సరే, ఇప్పుడు మీ పరిస్థితి బాగోలేదు అంటున్నారు కాబట్టి మీకు ఒక 3 ఏళ్ల సమయం ఇస్తాం. అప్పట్లోగా మేము అడిగిన ఆ కట్నం గనక మీరు మాకు ఇవ్వలేకపోతే మీకున్న 5 సెంట్ల భూమిని మా పేరు మీదకు రాయాలి అని ఒక బాండ్ పేపర్ మీద తులసీధరన్తో బలవంతంగా సంతకం పెట్టించుకుంది. ఆ పేద తండ్రి కూడా తన కూతురు జీవితం పాడవకూడదనే ఒకే ఒక్క భయంతో ఆమె పెట్టమన్న చోటల్లా సంతకం పెట్టేశాడు. అలా 2013లో తుషార చందూలాల్ల పెళ్లి జరిగింది. కట్నం కోసం బాండ్ పేపర్ రాయించుకున్న విషయం పోలీసులకు తెలియడంతో ఇది ఖచ్చితంగా వరకట్నపు వేధింపులే అని నిర్ధారించుకొని పోలీసులు వెంటనే చందూలాల్ ఇంటికి వెళ్లారు. అక్కడ చందూలాల్ ఇల్లు చూసిన పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఎందుకంటే అది ఒక ఇల్లులా లేదు, అదొక నరకపు కోటలా ఉంది. స్థానికులు కూడా ఆ ఇంటి వైపు చూసి భయపడేవారు. ఆ ఇంటి చుట్టూ దాదాపు 10 అడుగుల ఎత్తులో పెద్ద పెద్ద ఇనుప రేకులు చుట్టూ కట్టున్నాయి. బయటి వాళ్ళు లోపలికి చూడ్డానికి వీలు లేకుండా, లోపల వాళ్ళు బయటకు రాకుండా అదొక జైలు లాగా, ఒక చీకటి కోటలాగా నిర్మించుంది. పోలీసులు ఆ ఇనుప రేకులు తీయించి లోపలికి వెళ్లారు. ఆ ఇల్లంతా వెతికారు. అయితే ఆ ఇంటి వెనక భాగంలో గాలి వెలుతురు ఏమాత్రం లోపలికి రావడానికి వీల్లేని ఒక ఇరుకైన గదుంది. ఆ గదికి కనీసం ఒక్క కిటికీ అంటే ఒక్క కిటికీ కూడా లేదు. అదంతా చూసి షాక్ అయిన పోలీసులు ఆ గది తలుపు తీయగానే భరించలేని ఒక భయంకరమైన మూత్రపు వాసన, చెడు వాసన గుప్పుమని బయటకు తన్నింది. ఆ గదిలో నేల మీద కొన్ని ఎండిపోయిన అన్నం మెతుకులు, ఒక పగిలిపోయిన నీళ్ల గ్లాసు, రక్తమంటిన కొన్ని గుడ్డ పేలికలున్నాయి. అదంతా చూసిన కొంతమంది పోలీసులకైతే వాంతులైపోయాయి. తుషారను ఒక మానసిక రోగి అని చెప్పి ఇక్కడే బంధించారని పోలీసులకు పూర్తిగా అర్థమైపోయింది. కానీ ఒక ఆడమనిషిని అంత దారుణంగా 21 కిలోల బరువుకు చేరేలా ప్రాణాలు తీయాలంటే అది కేవలం భర్త చందూలాల్ ఒక్కడి వల్లే సాధ్యం కాదు. ఎందుకంటే వాడు రోజంతా పని కోసం బయటకు వెళ్తాడు కాబట్టి. మరి తుషారను ఆ చీకటి గదిలో బంధించి కనీసం నీళ్లు కూడా ఇవ్వకుండా బతికుండగానే నరకం చూపించిన ఆ అసలు కిరాతకుడు ఎవరు అనే ప్రశ్న మీకు కూడా కలుగుతుంది కదా. ఆ ఇనుప రేకులు, ఆ చీకటి గదిని ఊహించుకుంటేనే భయం వేస్తుంది కదా. ఒక మనిషిని అలా బంధించి ప్రాణాలు తీయడం అంటే అది మామూలు కిరాతకం కాదు. చందూలాల్ ఒక్కడే కాదు, ఆ ఇంట్లో ఇంకొకరున్నారు. ఆ సైకో కిల్లర్ ఎవరో ఇప్పుడు చూద్దాం. అప్పుడే డాక్టర్ వల్సలా నుంచి పోలీసులకు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. డాక్టర్ వల్సలా లాంటి సీనియర్ గైనకాలజీ డాక్టర్ కూడా ఆ తుషారా బాడీని కోసి పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. ఆ రిపోర్ట్ చూసిన ఇన్స్పెక్టర్ కైతే చేతులు వణికిపోయాయి. ఎందుకంటే తుషారా జీర్ణాశయంలో కనీసం ఒక్కటంటే ఒక్క ఆహార పదార్థ మానవాళ్ళు కూడా లేవు. కడుపు పూర్తిగా వీపుకు అతుక్కుపోయి పేగులు మొత్తం ముడుచుకుపోయి ఉన్నాయి. ఆమెకు కేవలం బతకడానికి మాత్రమే అన్నట్టుగా రోజుకు కొద్దిగా చక్కెర నీళ్లు, కొన్ని నానబెట్టిన బియ్యం మాత్రమే ఆహారంగా ఇచ్చారు. ఎంత దారుణం అసలు ఇది. పాపం ఆమెకు ఎలాంటి మానసిక వ్యాధి లేదు. పక్కా మాస్టర్ ప్లాన్ తో ఆకలితో మార్చి చంపిన అత్యంత దారుణమైన మర్డర్ ఇది అని పోస్ట్ మార్టం రిపోర్ట్ తేల్చి చెప్పింది. అయితే అదే సమయంలో చందూలాల్ పక్కింట్లో ఉండే ఒక అమ్మాయి పోలీసుల దగ్గరకు భయపడుతూ వచ్చి, సార్ పాపం సార్, తుషారా ఆమెను చంపింది ఆ రాక్షసుడు చందూలాల్ ఒక్కడే కాదు సార్, ఆ ఇంట్లో ఇంకొక రాక్షసు ఉంది సార్. రాత్రిపూట ఎవరికీ వినపడని తుషారా మూలుగులు ఏడుపులు నా చెవిన పడేవి. నాకు భయమేసి ఎవరికీ చెప్పలేదు. కానీ ఆ రేకుల సందుల్లో ఉన్న చిన్న రంధ్రం ద్వారా నేను చాలా సార్లు లోపల ఏం జరుగుతుందో చూశాను సార్. ఆ ఇద్దరు రాక్షసులు ఒక జంతువును కట్టేసినట్టు తుషారను తాళ్లతో కట్టేసి ఆమె బాధతో అరుస్తుంటే నోట్లో గుడ్డలు కుక్కి ఆమె జుట్టు పట్టుకొని లాగుతూ దారుణంగా కొట్టేవారు సార్.
అంటూ ఆ అమ్మాయి ఒక మైండ్ బ్లోయింగ్ నిజాన్ని బయటపెట్టింది. అసలు ఆ ఇంటి వెనక ఉన్న రేకుల కోటలో ఉన్న రాక్షసి ఎవరు? గీతాలాల్ బయట గుడికి వెళ్లి రోజు పూజలు చేస్తూ చుట్టుపక్కల వాళ్లతో ఎంతో మంచిగా మాట్లాడేది. మరి అలాంటిది ఇద్దరు బిడ్డలకు తల్లి అయిన తుషారాను తన తల్లిదండ్రులను కలవనివ్వకుండా ఎందుకు బంధించి పెట్టారు? కట్నం ఇవ్వలేదని ఒక మనిషికి అన్నం పెట్టకుండా ఆకలితో చంపేంత కసి ఎవరికి ఉంటుంది? పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడిన ఆ హంతకుడు ఎవరు? వాళ్లకు పడిన శిక్ష ఏంటి? ఈ కథలో ఆ కళ్ళు చెదిరే నిజాలు, గుండెల్ని పిండేసే క్లైమాక్స్ చూసే ముందు మీలో చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి మరిన్ని రియల్ క్రైమ్ స్టోరీస్ ని రోజు మీ ముందుకు తీసుకొస్తూ మిమ్మల్ని థ్రిల్ చేయడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. ఆ పక్కింటి యువతి భయంతో వణుకుతూ చెప్పిన మాటలు వినగానే పోలీసుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అసలు ఆ ఇంట్లో ఉన్న రాక్షసి ఎవరు? చందూలాల్కు అక్క కానీ చెల్లెలు కానీ ఉన్నారా? వాళ్ళేనా ఆ తుషారును అంత దారుణంగా కొట్టింది అని ఇన్స్పెక్టర్ ఆ అమ్మాయిని అడగ్గా ఆ అమ్మాయి కళ్ళమ్మట నీళ్లు తిరిగాయి. చేయి చాపి ఆ ఇంట్లో ఉన్న ఒక మహిళ వైపు చూపించింది. అయితే ఆ రాక్షసి మరెవరో కాదు, ఒకప్పుడు మాకు కట్నం వద్దు, మీ అమ్మాయిని ఇస్తే కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాం అని మాయమాటలు చెప్పి తుషారను కోడలిగా తెచ్చుకున్న చందూలాల్ తల్లి, తుషార అత్త గీతాలాల్ అని తెలియగానే పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది. బయటి ప్రపంచానికి ఎంతో పద్ధతిగా దైవభక్తితో కనిపించే ఒక సాధారణ మహిళ, గుడిలో ముందు వరుసలో ఉండి పూజలు చేసే ఒక భక్తురాలే ఒక పైశాచికమైన సైకో అని ఆ పక్కింటి అమ్మాయి చెప్పిన సాక్ష్యంతో పోలీసులకు ఆ తల్లి కొడుకులు తుషారను ఏ స్థాయిలో వేధించారో అర్థమైపోయింది. దాంతో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులు గీతాలాల్ను ఆమె కొడుకు చందూలాల్ను లాక్కుంటూ తీసుకెళ్లి జీప్లో ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అది కొల్లాం పోలీస్ స్టేషన్ ఇంట్రాగేషన్ రూమ్. ఏసీ ఆన్ చేసి ఉన్న ఆ రాక్షసులకి చెమటలు పడుతున్నాయి. ఒకవైపు చందూలాల్, మరోవైపు గీతాలాల్. ఇద్దరు ఇంకా తమ ఆస్కార్ రేంజ్ యాక్టింగ్ ను కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఎవరు ఏది చెప్తే అది నమ్మితే ఎలా సార్? ఆ పక్కింటి వాళ్ళకి మాకు పాత గొడవలున్నాయి సార్, మాకు ఒకరంటే ఒకరికి పడదు, అందుకే వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. నా కోడలికి పిచ్చి పట్టిందో దయ్యం పట్టిందో నాకు తెలియదు సార్, తనే అన్నం తినడం మానేసింది, మేమెంత బతిమిలాడినా అన్నం తినేది కాదు, మేమేం నేరం చేయలేదు సార్, మమ్మల్ని ఎందుకు ఇలా వేధిస్తున్నారు అని గీతాలాల్ కన్నీళ్లు పెట్టుకుంటూ పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ఒక మహానటి రేంజ్ లో నటించింది. అప్పుడు ఇన్స్పెక్టర్ నవ్వుతూ టేబుల్ మీద డాక్టర్ వల్సలా ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ను విసిరి, అబ్బబ్బా ఏం నాటకాలు ఆడుతున్నావే, నీ కోడలికి నిజంగా నువ్వు చెప్పినట్టు పిచ్చి పట్టుంటే మీ ఇంటి ఆరు బయట ఇంటి చుట్టూ 10 అడుగుల ఎత్తులో ఇనుపరేకులు ఎందుకు కట్టావే? ఆమె కడుపు వీపుకు అతుక్కుపోయి పేగులు ముడుచుకుపోయి ఉంటే అది ఆమె తినక చనిపోయినట్లు కాదు, మీరిద్దరూ కావాలని ఆమెకు అన్నం పెట్టకుండా ఆకలితో మార్చి చంపినట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్ స్పష్టంగా చెప్తుంది. ఆమె జీర్ణాశయంలో ఒక్క మెతుకు అన్నం కూడా లేదు. ఇదిగో కావాలంటే ఈ ఫోటోలు చూడు అని తుషారా జీర్ణాశయం ఫోటోలను గీతాలాల్ ముందు విసిరి, మీ ఇంటి వెనక చీకటి గదిలో మీరు తుషారను ఎలా తాళ్లతో కట్టేశారో ఆ మరకలు ఇంకా ఆ గోడల మీద ఆ తుషారా చేతులు కాళ్ల మీద ఉన్నాయి. అసలు మీరు మనుషులా రాక్షసులా? ఒంటి మీద యూనిఫామ్ ఉంది కాబట్టి బతికిపోతున్నారు, లేకపోతే ఒక ఆడపిల్లని అంత దారుణంగా ఆకలితో చంపినందుకు మీ ఇద్దరిని ఎన్కౌంటర్ చేసి పారేసేవాణ్ణి. చెప్పండి, ఇప్పుడైనా నిజం చెప్తారా లేదంటే నా లాఠీకి పని చెప్పమంటారా అని ఇన్స్పెక్టర్ గట్టిగా అరిచాడు. కానీ ఆ తల్లి కొడుకులు మాత్రం నేరాన్ని ఒప్పుకోకపోవడంతో పోలీసులు 3rd డిగ్రీ మొదలు పెట్టారు. ఆ దెబ్బలకి తట్టుకోలేకపోయిన ఆ తల్లి కొడుకులు తమ దారుణాలు ఆధారాలతో సహా పోలీసుల చేతికి చిక్కడంతో ఇక తప్పించుకోలేమని అర్థమైపోయి నేరాన్ని అంగీకరించారు. వాళ్ళిద్దరూ చెప్పిన ప్రతి మాట తుషారా అనుభవించిన 5 ఏళ్ల నరకయాతనను కళ్ళ ముందు చూపించింది. ఒక మనిషి లోపల డబ్బు పట్ల ఉన్న దురాశ ఎంతటి అమానుషత్వానికి, ఎంతటి కిరాతకానికి దారి తీస్తుందో ఆ ఇంట్రాగేషన్ రూమ్ లో బట్టబయలైంది. ఒక ఆడది తోటి ఆడదానికి ఇంత నరకం ఎలా చూపించుంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఆ అత్త ఆ భర్త ప్లాన్ వేసి 5 ఏళ్ల పాటు ఆకలితో ఎలా మార్చి మార్చి చంపారో వింటే మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉన్నా లేకున్నా మీ రక్తం కూడా మరుగుతుంది కదా. ఆ బాండ్ పేపర్ రాసిచ్చిన తండ్రి దీనస్థితి, ఈ రాక్షసుల కిరాతకం ఇప్పుడు బయటపడుతుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి.
2013లో తుషార చందూలాల్ పెళ్లి జరిగిన తర్వాత మొదటి 3 నెలలు అంతా బాగానే ఉంది. కానీ ఆ తర్వాత ఆ రాక్షసి గీతాలాల్ అసలు రంగు బయటపడింది. భర్త చందూలాల్ డ్యూటీ నుంచి వస్తూనే తాగేసి వచ్చి తుషారను కొట్టడం మొదలుపెట్టాడు. నీ బాబు డబ్బులు ఎప్పుడిస్తాడే అని బూతులు తిట్టడం, కొట్టడం అతనికి డైలీ అలవాటుగా మారిపోయింది. పెళ్లికి ముందు రాసుకున్న ఆ కట్నం అగ్రిమెంట్ బాండ్ పేపర్ ఆధారంగా తుషారను గీతాలాల్ కూడా వేధించడం మొదలుపెట్టింది. మీ నాన్న 2 లక్షలు ఇస్తానన్నాడు, పోయి తీసుకురాపో, లేకపోతే 5 సెంట్ల భూమి అయినా మా పేరు మీద రాయించుకురా అని రోజు తల్లి కొడుకులు కలిసి ఆ అమ్మాయిని కొట్టడం మొదలు పెట్టారు. తన తండ్రి తులసీధరన్ ఒక పేద కిరాణా కొట్టు వ్యాపారి అని, వాళ్ళకంత డబ్బు ఇచ్చే స్తోమత లేదని తుషార ఎంత బతిమాలినా ఆ తల్లి కొడుకులు వినలేదు. అయితే కాలం ఇలా గడుస్తూ ఉండగా గీతాలాల్ తుషార తండ్రికి ఇచ్చిన ఆ 3 ఏళ్ల గడువు ముగిసిపోయింది. కానీ తులసీధరన్ డబ్బులు ఇవ్వలేకపోయాడు, భూమి కూడా ఇవ్వలేదు. దాంతో గీతాలాల్ లోపల ఉన్న రాక్షసి నిద్రలేచింది. డబ్బు తీసుకురాని నిన్ను ఈ ఇంట్లో బతకనివ్వను అంటూ తుషారను చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టింది. తుషారకు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఆమె మొబైల్ ఫోన్ ని లాగేసుకున్నారు. తుషార తల్లిదండ్రులు చూడటానికి వస్తే గేటు బయటే నిలబెట్టి, డబ్బులు తెచ్చారా? డబ్బులు లేకుంటే నా కోడల్ని చూడడానికి వీల్లేదు. డబ్బులు తీసుకొచ్చిన తర్వాతే మీ కూతుర్ని కలవండి. కట్నం ఇచ్చే గతి లేనప్పుడు ఆడపిల్లని ఎందుకు కన్నారు? మా ప్రాణాలు తీయడానికా? పొండి, పోయి మేము కట్నంగా అడిగింది తీసుకురండి, లేదంటే ఆ 5 సెంట్ల స్థలం తాలూకు కాగితాలైనా తీసుకురండి. అప్పటిదాకా కూతురు చూడాలి, మాట్లాడాలి అని వస్తే మర్యాదగా మాట్లాడిని ఈసారి అని ఆ తల్లి కొడుకు తుషార తల్లిదండ్రులను రోడ్డు మీదే నిలబెట్టి అవమానించి గెంటేసేవారు. ఈ 5 ఏళ్ల కాలంలో తుషార 2 సార్లు గర్భవతయింది. 2 ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఆ కసాయి తల్లి కొడుకులు తుషారను కేవలం పిల్లలను కనే ఒక మెషిన్ లా మాత్రమే చూశారు. డెలివరీ అయిన వెంటనే దారుణంగా ఆ పసిబిడ్డలను తుషారకు దూరం చేసేవారు. డెలివరీ అయ్యాక పిల్లల ఏడుపులు వేరే గదిలో వినిపిస్తుంటే, అత్తయ్య నా బిడ్డను ఒక్కసారి నా చేతికివ్వండి అత్తయ్య, దానికి పాలిస్తానత్తయ్య అని తుషార గీతాలాల్ కాళ్ళు పట్టుకొని బతిమిలాడటం చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. తన పిల్లలకు పాలివ్వడానికి కూడా ఆమెను అనుమతించేవారు కాదు. ఎందుకంటే పిల్లల మీద బెంగతో తుషార ఏడుస్తుంటే ఆ ఏడుపులు విని ఆమె తండ్రి కరిగిపోయి ఎక్కడి నుంచైనా సరే అప్పు చేసైనా కట్నం డబ్బులు తెస్తాడు అనేదే వాళ్ళ కుట్ర. తను 9 మాసాలు మోసి కన్న బిడ్డలను చూడలేక, కనీసం వాళ్ళని ముట్టుకునే అవకాశం కూడా లేక ఆ తల్లి గుండె ఎంతలా తల్లడిల్లిపోయిందో ఆ దేవుడికే తెలియాలి. తుషార తల్లిదండ్రులు ఎంతకీ డబ్బులు తీసుకురాకపోవడంతో ఆ తల్లి కొడుకులు ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నారు. ఆమెను ఇంట్లో నుంచి గెంటేస్తే రేపొద్దున పోలీసులకు కంప్లైంట్ చేస్తుందని భయపడ్డారు. అలాగని ఒకేసారి చంపేస్తే పోస్ట్ మార్టంలో దొరికిపోతామని కూడా ఆ రాక్షసులకు తెలుసు. అందుకే ఎవరికీ అనుమానం రాకుండా ఆమెను రోజు రోజుకు బలహీనంగా చేసేసి చివరికి ఏదో జబ్బుతో చనిపోయిందని నాటకం ఆడాలని ఆకలి స్కెచ్ వేశారు. ఇంటి చుట్టూ ఇనుప రేకులు కట్టించారు. ఇంటి వెనక ఉన్న చీకటి గదిలో తుషారను బంధించారు. రోజుకు 3 పూటలు పెట్టే అన్నం కాస్త 2 పూటలు చేశారు. ఆ తర్వాత 1 పూట చేశారు. తర్వాత కిటికీలో నుంచి ఒక పైపు ద్వారా పంచదార నీళ్లు పోయడం, జంతువులకు వేసినట్టు ఎండిపోయిన బియ్యం విసరడం వాళ్లకు ఒక అలవాటుగా మారిపోయింది. ఆ చీకటి గదిలో తుషార తన మూత్రాన్ని తానే తాగుతూ ఎముకలు అరిగిపోతూ పడ్డ నరకం ఎంత ఘోరంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. చెబుతున్న నాకు, వింటున్న మీకే ఇంత ఇబ్బందిగా ఉంటే పాపం ఆ అమ్మాయి ఎంత బాధపడిందో కదా. ఇక చివరి రోజుల్లో అయితే రోజుల తరబడి ఆమెకు కనీసం మంచినీళ్లు కూడా ఇచ్చేవారు కాదు. ఆమె ఆకలితో అల్లాడిపోతూ, కొంచెం అన్నం పెట్టండి అత్తయ్య, ఆకలేస్తుంది అత్తయ్య అని ఏడుస్తుంటే ఆ రాక్షసి గీతాలాల్ లోపలికి వెళ్లి ఆమె జుట్టు పట్టుకొని లాగి నోట్లో గుడ్డలు కుక్కి చేతులు కిటికీకి కట్టేసి ఒక జంతువుని కొట్టినట్లు చితకబాదేది. చందూలాల్ కూడా తన తల్లితో చేతులు కలిపి భార్యను జంతువు కంటే హీనంగా హింసించేవాడు. ఆమె బతకడానికి మాత్రమే అన్నట్లుగా ప్రాణం పోకుండా ఉండటానికి రోజుకొకసారి కొన్ని చక్కెర నీళ్లు, కొద్దిగా నానబెట్టిన పచ్చి బియ్యం మాత్రమే ఆమె ముందు పడేసేవారు. ఆ చీకటి గదిలో వెలుతురు లేక, తినడానికి సరైన తిండి లేక, పసి బిడ్డలను కూడా చూసుకునే అదృష్టం లేక నెలల తరబడి ఆ నరకం అనుభవిస్తూ తుషార శరీరం పూర్తిగా క్షీణించుకుపోయింది. 50 కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉన్న అమ్మాయి నెమ్మదిగా కరిగిపోతూ 21 కిలోల బరువుకొచ్చేసింది. పాపం ఆఖరి రోజుల్లో అయితే ఆమె కనీసం లేచి నిలబడలేని పరిస్థితికి చేరుకుంది. అయితే చివరికి ఆ దేవుడు కూడా ఆమెను ఇక ఈ నరకం నుంచి బయటపడేయాలి అనుకున్నాడో ఏమో కానీ మార్చి 21వ తేదీ రాత్రి ఆ అమ్మాయి ప్రాణాలు
గాల్లో కలిసిపోయాయి. ఆమె చనిపోయింది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే వాళ్ళు ఆ ఆటో డ్రైవర్ ను పిలిచి అదొక న్యాచురల్ డెత్ లాగా, జబ్బు వల్ల చనిపోయినట్లుగా హాస్పిటల్లో నాటకం ఆడారు. కానీ డాక్టర్ వల్సలా చేసిన ఖచ్చితమైన పోస్ట్ మార్టం, పక్కింటి యువతి ఇచ్చిన సాక్ష్యం ఆ ఇద్దరు రాక్షసుల మెడకు ఉరితాడులా మారాయి. కొల్లాం పోలీసులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేవలం 90 రోజుల్లోనే పక్కా ఆధారాలతో కోర్టులో ఛార్జ్ షీట్ సబ్మిట్ చేశారు. కొల్లాం అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టులో విచారణ ప్రారంభమైంది. నేరస్తుల తరపు లాయర్లు దీన్ని ఒక మానసిక వ్యాధి అని, అనోరెక్సియా అనే జబ్బు వల్ల జరిగిన మరణంగా చిత్రీకరించడానికి శత విధాలా ప్రయత్నించారు. లాయర్ల ఆర్గ్యుమెంట్స్ తో కోర్టు హోరెత్తిపోయింది. చూడండి మైలార్డ్, ఇది జస్ట్ ఈటింగ్ డిజార్డర్. దానికి ఈ అమాయకపు తల్లి కొడుకులను ఎలా బాధ్యుల్ని చేస్తారు, వీళ్లను నేరస్తులుగా ఎలా ధృవీకరిస్తారు అని నిందితుల తరపు లాయర్ అనగానే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫైర్ అవుతూ అడ్డుకున్నాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు ముందు ఉంచిన ఆధారాలు చూసి జడ్జి గారే వణికిపోయారు. మొదటి ఆధారం 23 మంది సాక్ష్యాలు. పక్కింటి యువతితో పాటు చుట్టుపక్కల ఉన్న 23 మందిని పోలీసులు సాక్షులుగా ప్రవేశపెట్టారు. వాళ్ళ ఇంటి చుట్టూ ఇనుప రేకుల నిర్మాణం గురించి, ఇంట్లో నుంచి వినిపించే కేకల గురించి ఆ 23 మంది స్పష్టంగా సాక్ష్యం చెప్పారు. రెండవ ఆధారం బాండ్ పేపర్. గీతాలాల్ తుషారా తండ్రితో రాసుకున్న ఆ కట్నం అగ్రిమెంట్ పేపర్ ను పోలీసులు కోర్టులో సబ్మిట్ చేశారు. వరకట్న వేధింపులతోనే ఈ హత్య జరిగింది అని నిరూపించడానికి ఆ డాక్యుమెంట్ ఒక తిరుగులేని బ్రహ్మాస్త్రం లాగా పనిచేసింది. మూడవ ఆధారం మెడికల్ ఎవిడెన్స్. డాక్టర్ వల్సల స్వయంగా కోర్టు బోనులో నిలబడి ఒక మనిషి 21 కిలోలకు పడిపోవాలంటే కనీసం ఎన్ని నెలల పాటు ఆకలితో మార్చాలో సైంటిఫిక్ గా వివరించారు. జీర్ణాశయంలో కనీసం ఒక్క మెతుకు అన్నం కూడా లేకపోవడం అనేది సహజ మరణం కాదని ఆమె చాలా గట్టిగా చెప్పారు. ఇలా ఆధారాలన్నీ ఏకగ్రీవంగా చందూలాల్, గీతాలాల్ వైపు వేలెత్తి చూపించాయి. కోర్టు హాల్లో ఉన్న తుషారా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ, వాళ్ళని ఉరితీయండి సార్, మా బిడ్డ పడ్డ బాధకు వాళ్లకు మరణమే సరైన శిక్ష అని జడ్జిని వేడుకున్నారు. ఆ కోర్టు సీన్ వింటుంటేనే గుండెలు బరువెక్కుతున్నాయి కదా. కడుపుకు అన్నం తినే ఎవరైనా ఆ నీచుల వైపు వాదిస్తారా అని మీకు కూడా అనిపిస్తుంది కదా. కానీ ఒక అమాయకురాలి కోసం ఏకంగా 23 మంది సాక్షులు సాక్ష్యం చెప్పడానికి ముందుకు రావడం, పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఆ రాక్షసులకు వ్యతిరేకంగా రావడం, చట్టం తన పని తాను చేసుకుపోయిన విధానం, ఇదంతా ఒక అద్భుతం. ఈ హంతకులకు జడ్జి గారు ఇచ్చిన ఫైనల్ పనిష్మెంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అది ఏప్రిల్ 29, 2024. కొల్లాం అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్ కోర్టు న్యాయమూర్తి ఆ ఫోటోలు చూసి తీవ్రంగా బాధపడి చివరగా ఆయన ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చారు. కట్నం కోసం ఒక అమాయకురాల్ని చీకటి గదిలో బంధించి అన్నం పెట్టకుండా ఆకలితో మార్చి చంపేసిన ఈ పైశాచిక చర్యను అత్యంత అరుదైన కేసుగా చూడలేకపోయినప్పటికీ ఇది మానవత్వం లేని కిరాతక చర్య అని ఈ కోర్టు భావిస్తుంది. ఈ నేరానికి గాను చందూలాల్, ఆమె తల్లి గీతాలాల్ ఇద్దరికీ ఈ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తుంది. అంతేకాదు వాళ్ళిద్దరికీ తలా ₹1,00,000 చొప్పున జరిమానా విధించి ఆ మొత్తాన్ని తుషారా ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ఈ కోర్టు ఆదేశిస్తుంది అని జడ్జి గారు ఇచ్చిన తీర్పు వినగానే ఆ తల్లి కొడుకులు తలదించుకొని జైలుకు వెళ్లిపోయారు. తుషారా తల్లిదండ్రులకు న్యాయం జరిగింది, నేరస్తులకు శిక్ష పడింది. కానీ ఆ కోర్టు హాల్ బయట ఆ ముసలి తల్లిదండ్రులు గుండెలు బాదుకొని ఏడ్చిన ఏడుపుకి ఎవరి దగ్గర సమాధానం లేదు. న్యాయం జరిగింది సార్, కానీ నా బిడ్డ తిరిగి రాదు కదా. నా బిడ్డకు కడుపు నిండా ఒక్క ముద్ద అన్నం పెట్టుంటే ఇంత ఘోరమైన చావు నా బిడ్డకొచ్చేది కాదు కదా అని ఆ తల్లి అన్న మాటలకి అక్కడ ఉన్న వాళ్ళంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. కేరళ అనగానే 100% అక్షరాస్యత ఉన్న రాష్ట్రం అంటాం. ఆ రాష్ట్రానికి అంత మంచి పేరుంది. కానీ చదువు, సంస్కారం ఉన్న ఆ సమాజంలోనే ఒక ఆడపిల్లను వరకట్నం కోసం రోజు రోజుకి కొంచెం కొంచెంగా ప్రాణం తీస్తూ ఆకలితో మార్చి చంపేశారంటే రాక్షసులు ఎక్కడో అడవుల్లో ఉండరు. మన చుట్టూ, మన పక్క ఇళ్లల్లోనే ఎంతో పద్ధతిగా చీరలు కట్టుకొని ప్యాంటు షర్ట్లు వేసుకొని తిరుగుతున్నారు అనడానికి తుషారా కేసే ఒక భయంకరమైన సజీవ సాక్ష్యం. కట్నం కోసం ఏ ఆడపిల్లైనా వేధింపులు ఎదుర్కొంటుంటే ఆ బాధను గుడ్డిగా భరిస్తూ ప్రాణాలు పోగొట్టుకోకుండా, సమాజానికి భయపడకుండా ఎదురు తిరిగి పోరాడాలి, ఎదురు తిరిగి నిలబడాలి అని ఒక కఠినమైన మెసేజ్ ను తుషారా మరణం మనకిచ్చింది. చట్టాలను, గౌరవ న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులను గౌరవించడం మన బాధ్యత అయినప్పటికీ ఆ రాక్షసులిద్దరికీ యావజ్జీవ కారాగార శిక్ష అనేది చాలా చిన్నది అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మీకు గనుక ఈ రియల్
రియల్ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఇచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి క్రైమ్ స్టోరీస్ మరిన్ని రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.